మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 9ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు త్యాగం యొక్క నిజమైన స్వరూపాన్ని వివరిస్తున్నాడు. రాజస, తామస త్యాగాల గురించి వివరించిన తర్వాత ఇప్పుడు అత్యుత్తమమైన సాత్విక త్యాగమంటే ఏమిటో స్పష్టంగా బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున్ సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జునా, ఇది నా కర్తవ్యం, నేను తప్పక చెయ్యాలి అనే భావనతో శాస్త్రం నిర్దేశించిన పనిని చేసేటప్పుడు ఆ పని మీద మమకారాన్ని మరియు దాని ద్వారా వచ్చే ఫలితం మీద ఆశను పూర్తిగా వదిలివేయాలి. అటువంటి త్యాగాన్నే సాత్విక త్యాగం అంటారు. అంటే మన విధిని మనం నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా చేయడమే ఉత్తమమైన త్యాగం అని భగవంతుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన స్వేచ్ఛ పనిని వదిలేయడంలో లేదు, పని చేస్తూనే దాని బంధనాల నుండి విముక్తి పొందడంలో ఉంది. ఫలితం ఎలా వస్తుందో అని ఆందోళన పడకుండా మన కర్తవ్యాన్ని శ్రద్ధతో చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఇదే నిష్కామ కర్మయోగం యొక్క ముఖ్య సూత్రం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ఉద్యోగంలో కానీ, కుటుంబ బాధ్యతలలో కానీ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన ప్రయత్నాన్ని 100% పెట్టాలి. నాకు దీనివల్ల ఏమొస్తుంది అని కాకుండా, ఇది నా బాధ్యత అని అనుకుని పనిచేస్తే అనవసరమైన ఒత్తిడి తగ్గి మన పనిలో నాణ్యత పెరుగుతుంది, మనశ్శాంతి కూడా లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.